గౌరవనీయులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా రాజకీయం ఎన్నికల సందడి పెరిగిపోయింది. గత 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రభుత్వం కాపులకు ఏమి చేసింది అనేది ఆలోచిస్తే (450 కాలేజీలున్న విదేశీ విద్యా విధానాన్ని 130 కాలేజీలకు కుదించి ఇవాల్టికి 10 మంది కూడా విదేశీ విద్యా విధానం కాపులు చదువుకోవడానికి వీలు లేకుండా పోయింది. రెండోది, 10,000 కోట్లు కార్పొరేషన్ నిధులను మంజూరు చేస్తానన్న ప్రభుత్వం చేయలేకపోయింది. అలాగనే 100 నియోజకవర్గాల్లో మనకు గత ప్రభుత్వం స్థలాలు కేటాయించింది కాపు భవనాలకి. అవి నిర్విరామం అయిపోయినాయి. వాటి గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. 4 సంవత్సరాల 9 నెలలు గడిచిన తర్వాత ఎన్నికలు రాబోతున్న సమయంలో ఈ కాపు మీటింగులు అని పెట్టే సంఘ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు మీరు ఏం చేశారని ప్రశ్నించే ఒక్క సంఘం కూడా లేకుండా పోవటం మన యొక్క ఐక్యతలో లోపాలే. మనకి ఇవాళ వరకు ఏం జరగల. అప్పటి నుంచి ఏదో ఒక సంఘం గట్టిగా ఫైట్ చేస్తే ఇవాళ ఒక ఫలాన్నన్నా అందుకోగలిగేవాళ్ళం. అది లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాపులందరూ చాలా దూరదృష్టితో ఆలోచించాల్సిన సమయం. ఎన్నికల సమయంలో ఈ మీటింగ్లు పెడుతున్న ప్రతి సంఘానికి నేను ఒకటే మీ సలహా, సంఘాలు పెట్టండి, కానీ మీ ఎజెండా ఏంటి అని ఫైనల్ తేల్చి చెప్పండి. అంతేగాని ముసుగులో మీరు కాపు సంఘాలని, కాపు మీటింగ్లని పెడితే కాపులు ఎవరు మిమ్మల్ని సహించే రీతిలో లేరు. దయచేసి గ్రహించండి. ఇట్లు మీ PVR ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు.